నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కుతున్న పరిస్థితి. ఒకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కుతున్న పరిస్థితి. ఎవరైతే జూబ్లీ హిల్స్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత ఉప ఎన్నిక మాత్రం ఇదవుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మేము విజయం సాధిస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లోనే పూర్తిగా కూడా చూసుకోవచ్చు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మాగంటి గోపీనాథ్ మిసెస్ ఎవరైతే ఉన్నారో ఆమెకైతే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఎవరికి కూడా ఇంకా టికెట్ అయితే ఖరారు చేయని పరిస్థితి కూడా మనకైతే క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఇతరితర వ్యక్తులందరూ కూడా రేస్లో ఉన్న పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి ఎవరైతే మాధవీలత కావచ్చు, లేకపోతే చాలామంది కూడా బరిలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు అంతర్గతంగా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అయితే పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిరుద్యోగి అస్మా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంతా కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి పూర్తిగా కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అది మాకు స్థానిక ఎమ్మెల్యే లేడు, చాలా కాలం నుంచి కూడా మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, వరదలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక పక్క చూసుకుంటేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. అసలు విపరీతమైన వ్యతిరేకత మొదలవడానికి గల కారణాలు ఏంటనేది ఒక్కసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ అవుతుంది. తెలుగు స్క్రైబ్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ పెట్టించినటువంటి ఛానల్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా యాక్టివ్గా మారినాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మొత్తం కూడా ఒకవైపు తిరిగి చూసేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం అసలు ఏం పనిచేయని పరిస్థితి. పూర్తిగా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో తీవ్రంగా కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి అయితే మాగంటి గోపీనాథ్ మిసెస్ సునీత అయితే పోటీ చేస్తున్న పరిస్థితి. ఈమెకి సంబంధించి అసలు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, మాగంటి గోపీనాథ్ మిసెస్గా ఉంది. మాగంటి గోపీనాథ్కి సంబంధించి దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఎవరైతే మాగంటి సునీత వాళ్ళ మిస్సెస్కి అయితే టికెట్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడేమో ఒకరేమో బీఆర్ఎస్కి వేస్తాం, లేకపోతే ఒకరేమో కాంగ్రెస్కి వేస్తాం. ఆ బీజేపీ ఉనికైతే అక్కడ పూర్తిగా కూడా జీరో అయినట్టుగా కూడా మనకు క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటూ కూడా ఒక పక్క ప్రజాప్రతినిధుల్లో అయితే ఉత్కంఠం అయితే రేగుతున్న పరిస్థితి. ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తిగా కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేయమంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుంది? 6 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అమలు చేయలేదు, అందుకనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయము. మాకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఎన్నో స్కీములు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా నెరవేర్చట్లేదు అంటూ కూడా ఒక పక్క మాట్లాడుతున్న పరిస్థితి. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో మేము ఎందుకు రెచ్చగొడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిరుద్యోగులేమో మమ్మల్ని ఎవరు రెచ్చగొట్టట్లేదు, మేమే వాళ్ళ సపోర్ట్ కోసం వెళ్తున్నాం అంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. అయితే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కుతున్నాయి. దాదాపు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యతిరేకత మూటగొట్టుకుందో అంతకంటే 3 రెట్లు ఎక్కువ శాతమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అయితే మూటగట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా దాదాపు 10 సంవత్సరాలు వెనక్కిపోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ వల్ల. రాష్ట్రం మొత్తం కూడా వెనక్కి వెళ్తుంది. ఎక్కడికక్కడ ఇచ్చేస్తున్నారంటూ కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్కి సంబంధించి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదంతా చూస్తున్నారు కదా, మేమేం చెప్పక్కర్లేదు,
మేమే ప్రచారం చేయక్కర్లేదు, మేము ఇంటర్వ్యూలు ఇవ్వక్కర్లేదు, ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ జూబ్లీస్లో గెలుస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది.